హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు ఎలక్షన్స్ అనేది ఫిబ్రవరి 11వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 13వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రాణి కుమిదిని మేడం చెప్పారు. సో 7 నగరపాలక సంస్థల్లో 414 డివిజన్లు, 116 పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఒకే దఫలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఒక విడతనే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం దాదాపుగా 52,43,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇక్కడ డివిజన్లు వార్డులను కేటాయింపు చూసినట్లయితే మొత్తం 2,996 ఉన్నాయి. ఇందులో బీసీ జనరల్కి 463, బీసీ మహిళలకు 391, ఎస్సీ జనరల్కి 254, ఎస్సీ మహిళలకు 190, అదేవిధంగా ఎస్టీ జనరల్కి 147, ఎస్టీ మహిళలకు 40, అన్రిజర్వ్డ్ మహిళలకు 647, అన్రిజర్వ్డ్ జనరల్కి 647, అన్రిజర్వ్డ్ మహిళలకి 864. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% పోలింగ్ జరిగింది. దీనికంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావాలని చెప్పి ఎన్నికల సంఘం ఆకాంక్షిస్తున్నారు. సో తొలిసారిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో. వెబ్ కాస్టింగ్ అంటే మనకు సీసీ కెమెరాలతో ఉంటుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు 2020 జనవరి 8న ఎన్నికలు జరిగినవని మొత్తం 116 పురపాలక సంఘాలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, కొత్తూరు, నకరేకల్, అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఇంకా గడువు ఉంది. సో ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు జరగట్లేదు అన్నట్టు. ఫిబ్రవరి 14న నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల నియామకం, దానికోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తారు. సో ఈ ఓట్లకు సంబంధించి మొత్తం 52,43,000 మందిలో పురుషులు 25,62,000 మంది ఉన్నారు. మహిళలు 26,80,000 మంది పైచిలుకున్నారు. ఇతరులు 640. సో ట్రాన్స్జెండర్స్ అన్నట్టు వీళ్ళు. సో ఈ ఓటర్లలో ఎక్కువ శాతం మహిళలకే ఉన్నట్టుగా మనం చూడవచ్చు. సో ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:30కి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఆ రోజు ఎన్నికలు జరిగిన పక్షంలో తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 16,000 పైచిలకు బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 742 జోనల్ అధికారులు, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు. సో సిబ్బంది మొత్తం దాదాపుగా 31,000 పైచిలకు సిబ్బంది పాల్గొంటున్నారు. ఒకసారి షెడ్యూల్ క్రిస్పీగా చూసినట్లయితే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 30 వరకు నామినేషన్ల తుది గడువు ఉంటుంది. 31న నామినేషన్ల పరిశీలన, అర్హుల జాబితా ప్రచురిస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల తిరస్కరణపై అప్పీల్ చేసుకునేందుకు గడువు ఇచ్చారు. 2వ తారీఖు నాడు అప్పీల పరిష్కారం అంటే రేపు ఫిబ్రవరి 2వ తారీఖు ఫైనల్ అయిపోతుంది. ఫిబ్రవరి 3న 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం కల్లా ఫైనల్ ఎంతమంది నిలబడుతున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. 12న ఏమన్నా అవసరమైతే రీపోలింగ్ జరుగుతుంది ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లయితే. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇలా మీ ముందుకు మరింత అధికారిక సమాచారంతో మరొక వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.